ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. ఈరోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులు ఏంటి, మరి ఏ టైం వరకు చేయాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తాము, మళ్ళీ ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఆ సీఎం గారు ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు, ఇది మన రాష్ట్రానికి రాష్ట్ర మరి పేరుకు ప్రగతికి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ. ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక మంచి ఒక షేప్ తీసుకురావాలి ఈ యొక్క టెంపుల్కి. మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో ఎవరు వస్తారో తెలియదు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ముఖ్యంగా ఇది ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్ళి అది ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. మరి పనుల విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మరి అధికారులందరూ కూడా వారి విధులను నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నారు. అనుకున్న టైంలోనే పనులన్నీ పూర్తయితాయి అనే విశ్వాసాన్ని వెళ్ళిబుచ్చుతూ మరి ముఖ్యమంత్రి గారిని కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొంచెం ఇంకా జరిగితే వాళ్ళందరూ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని పాదయాత్ర మొదలుపెట్టి ప్రజలే పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురుల కోట్లాది మంది ఆరాధ దేవత, వరదేవత, గిరిజనుల దైవం. ఆ గిరిజనుల దగ్గరికి మీ ఊహ చేసినప్పటి నుంచి అమ్మవారి దగ్గరికి వస్తున్నాం. సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా విప్పుగా వచ్చి తల్లికి దండం పెట్టుకుని పోయి ఈరోజు మంత్రి గారిని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గారి గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ. మరి అంతా అమ్మవారి దైవ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనని మా ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు సీతక్క గారు, ఎండమండి శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, మా అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ రాజు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ మేడం గారు, సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు, ఈ అందరూ అధికారుల సమన్వయంతో ఇక్కడ గిరిజనుల పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు తెలిసి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాల క్రితం మీడియా దాంట్లో ఉన్నారు. కొద్దిగా జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి గత గవర్నమెంట్. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కట్ ఆఫ్ డేట్ లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్పినారు ముఖ్యమంత్రి గారు. వారి నేతృత్వంలో మేమందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని మాట మరీ చేసుకుంటాం. మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఇది దైవ కార్యక్రమం, దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మవారి ఆశీస్సు మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం ముందుకెళ్ళాలి. మన కార్యక్రమం, మన ప్రాంత కార్యక్రమం, మన అమ్మవారు మనందరూ చల్లగా చూసి మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ కూడా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి ఆ అమ్మవారు సాధక తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి,
సురేఖక్క గారికి, లక్ష్మణన్న గారికి, బలరామన్న గారికి, శ్రీనివాసరాజు గారికి, శైలజ మేడం గారికి, హరీష్ గారికి, అదేవిధంగా ఈఎన్సీలు మోహన్ అరే నల్గొండకే వస్తే నీ దగ్గర నల్గొండ ఐటమ్ కూడా ఉంటుంది మా దగ్గర. నాకు జొన్నగట్గా ఈ పూరీలు ఈ నూనె వస్తువులు నాకు పడాయి అరగాయి. అరే ఇంట్లో పైన జొన్న రొట్టె ఉంటుంది, మంచి మలాయి విన్నావా, చెప్పి తీసుకురండి. తిన్నాక మీరు ఎంతమంది పొల్లలేదా పొల్లగానే ఉండరా? ముసలి